హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పార్క్విస్ వరల్డ్. ఇది వచ్చి సాటర్డే వ్లాగ్ అండి. మేమైతే సాటర్డే మార్నింగ్ చింతమణి గణపతి గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అగనంపూడి, లంకెలపాలెం గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ దాటేసి లోపలికి వెళ్ళాలన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంటుంది. గణపతుడు కూడా చాలా ఫేమస్ అనమాట. అక్కడ ఆరెంజ్ కలర్లో ఉంటాడు. మేమైతే ఆ రోజు మార్నింగ్ అనుకున్నామండి, సాటర్డే మార్నింగ్ వెళ్దాము టెంపుల్ కంటే. సరే పదా అని అన్నారు. ఇంట్లో పూజ అయిపోయింది కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాము. బెల్లము అటుకులు తీసుకొని అయితే వెళ్ళామండి వినాయకుడికి. గుళ్ళో అటు చుట్టుపక్కల కూడా ఏ గణపతి రూపాలు ఉంటాయన్నమాట. ఆ గణపతి ఏంటి, ఆ గణపతికి స్పెషల్ ఏంటి, అవన్నీ కూడా కింద రాసి ఉంటాయి. ఈ గుడిలోని మనకి స్పెషల్ ఏంటి అంటే నక్షత్ర వృక్షాలు ఉంటాయండి. నక్షత్రం చెట్లు, ఏ నక్షత్రానికి ఏ చెట్టుకు పూజించాలి అంటే మీ నక్షత్రాన్ని బట్టి మీ చెట్టు ఉంటుంది అనమాట. ఆ చెట్టుకి పూజ చేసుకోవచ్చు. కొంచెం ముందుకెళ్తే పార్క్ లాగా ఉంటుంది. ఇది వచ్చి సిద్ధి గణపతి అండి. సిద్ధి బుద్ధులతో ఉంటారు ఈ గణపతి. కిందన గణపతి అన్నీ రాశారనమాట, స్పెషల్స్ అవన్నీ. గుడి అయితే చాలా బాగుంటుంది. లోపల అయితే వీడియో కానీ ఫొటోస్ కానీ నాట్ అలౌడ్ అన్నారండి. కానీ మా హస్బెండ్ అయితే ట్రై చేశారనమాట. లైట్గా ఏదో తీయడానికి ట్రై చేసాము, కానీ అంతగా ఏం కనిపించలేదు. కానీ గుడి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఆరెంజ్ కలర్లో ఉంటాడు వినాయకుడు. ఈ గుడిలో వినాయకుడు, శివలింగం, దత్తాత్రేయ స్వామి, ఆంజనేయ స్వామి, రాముల వారు, రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి అయితే ఉంటారండి. గుడి కూడా చాలా విశాలంగా పెద్దదిగా ఉంటుంది. ఇది వచ్చి కార్యసిద్ధి ఫలం అంటండి. ఇక్కడ ఎండు కొబ్బరికాయలు అవి కడతారంట. ఇది 18 రోజులు దీక్ష అంటండి. ఒక మంత్రం ఇస్తారంట. ఆ మంత్రం మనం 16 రోజులు నిష్టగా ఉండి నాన్ వెజ్ అది తినకుండా పూజ అది చేసుకొని 16 రోజుల తర్వాత మన కోరిక తీరిన తర్వాత మళ్ళీ అక్కడికి రావాలంటండి. ఇక్కడ వచ్చేసి పార్క్లో కూడా ఉంటుంది. చిన్నపిల్ల